అందరికీ నమస్కారం. మన భారతదేశంలో శ్రీరాముడు మరియు రామరాజ్యం యొక్క మహత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. మన భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా శ్రీరాముని మందిరం ఉంటుంది. అలానే రామాయణం తెలియని వారు కూడా ఉండరు. రామాయణం అంటే రాముడు నడిచిన దారి. అయోధ్య నుండి లంకా నగరం వరకు చేసిన ప్రయాణమే రామాయణ మహాకావ్యం. రామాయణంలో ఉన్న ఆధ్యాత్మిక వివరణలు ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంతక్కయ్య గారి నుండి తెలుసుకుందాం. నమస్కారం అక్కయ్య గారు. నమస్తే అండి. అక్కయ్య గారు, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మన బంధువులందరికీ కూడా, మిత్ర పరివారం అందరికీ, విశ్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మీ అందరి జీవితము ఎంతో ఆనందంగా ఉన్నతంగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో శ్రీరామనవమి శుభాకాంక్షలు. అక్కయ్య గారు, మన భారతదేశంలో రామ అనే పేరుకి చాలా గొప్ప మహత్వం ఉంది. అవును. ఉదయాన్నే లేస్తూ కూడా చాలామంది రామనామాన్ని జపం చేస్తూ ఉంటారు. అలానే దారిలో వెళ్తూ వెళ్తూ కూడా రామ్ రామ్ అంటూ పలకరించుకుంటూ ఉంటారు. రాముడికి ఇంత గొప్ప మహత్వం రావడానికి గల కారణం ఏమిటి అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న. రాముడికి చాలా మంచి పేరు మన భారతదేశంలోనే కాకుండా విశ్వంలో చాలా చోట్ల కూడా ఉంది. వాస్తవంగా చూసినట్లయితే రాముడు అని ఎవరినైతే అంటున్నామో ఆ పర్సనాలిటీ గురించి మళ్ళీ తెలుసుకుందాము. కానీ రామ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటి అంటే సంస్కృతంలో రమింపచేసేటువంటి వారు అని. అంటే మనస్సుకి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి వారు అని అర్థము. సో అలాంటి వారిని రాముడు అని అనటం జరుగుతుంది. సో ఎవరైతే అందరి మనసులకి ఆనందాన్ని ఇస్తారో, సంతోషాన్ని రమింపచేస్తారో వారిని రాముడు అని అనటం జరుగుతుంది. కాబట్టి ఈ శబ్దాన్ని మనం, మీరు చెప్పినట్టు రామ్ రామ్ అని అంటూ ఉంటారు, లేదు ఉదయం లేవంగానే జపం చేస్తూ ఉంటారు, కొంతమంది రామకోట రాస్తూ ఉంటారు, రాముడి కథ వింటూ ఉంటారు. ఇలా రాముడి యొక్క కాంటెక్స్ట్లు మనం జీవితంలో చాలా చూస్తూ ఉంటాము. నిత్యం రామజపం చేస్తూ ఉంటారకే చాలా మంది మన భారతదేశంలో చూసినట్టయితే. రాముడికి అంత గొప్ప మహత్వం రావడానికి కానీ, లేకపోతే అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటి అక్కయ్య గారు? మీరు చెప్పినట్టు వాస్తవంగా రామరాజ్యం అని అనటం జరుగుతుంది. అసలు చూసినట్లయితే ఇది ఒక జీవితం గురించి ఎలా చెప్పాలి అనేటువంటిది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే మనము రామరాజ్యము అని అంటున్నాము. వాస్తవంగా రాముడి జీవితం చూసినట్లయితే సక్సెస్ఫుల్గా ఉందా అంటే ఆయన ఒక ప్రయాణంలో చాలా ఒడిదుడుకులే చూశారు. అవును. సో అదే నేను అంటూ ఉండేది. వాస్తవంగా ఆయన పుట్టినప్పటి నుంచి మొత్తం రామాయణ కథ అంతా చూస్తే కూడా వాస్తవంగా ఆయన యొక్క లైఫ్ ఏదైతే ఉందో చాలా అన్సక్సెస్ఫుల్. అవునా? ఎందుకు అనంటే పేరుకైతే పెద్దవాడు, కానీ పుట్టిన వెంటనే చాలా రకాలైనటువంటివి చూపించడం జరిగింది. పుట్టింది కూడా ఏ విధంగా, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు కానీ ఎలా పుట్టారు అనేటువంటిది చూసాము. మరి కొంచెం పెద్దగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఒక యంగ్ వైఫ్ని తీసుకుని అడవుల్లోకి వెళ్ళటము, తండ్రిని కోల్పోవడము, ఆ తర్వాత అపోహల్లోకి రావడము, భార్యని ఎత్తుకొని పోవడము, ఆ తర్వాత మళ్ళీ తినే అడవుల పాలు చేసేయడము, పిల్లలు పుట్టినప్పుడు కూడా తనకెవరో తెలీదు. అసలు యాక్చువల్లీ చూసినట్లయితే ఇది సక్సెస్ఫుల్ లైఫ్గా ఉందా? అన్ని ఎక్కువ కష్టాలే ఉన్నాయి. కానీ మనము ఎంత సక్సెస్ఫుల్గా ఉండేటువంటి దేవీ దేవతల రాజ్యమైన వాళ్ళ మాటలు చెప్పుకోవట్లేదు, కేవలం రామరాజ్యం అని అంటున్నాం. ఎందుకని అని అంటే వాస్తవంగా ఎన్ని పరీక్షల సమయాల్లో, ఈ అన్ని కష్టాల సమయాల్లో కూడా రాముడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూడాలి మనం ఇక్కడ. ఆయన స్థితి ఎప్పుడు చంచలంలోకి వెళ్ళకుండా స్థిరంగా ఉన్నాడు, ఎప్పుడు బాధపడలేదు. మా నాన్న నన్నెందుకు అడవుల పాలు చేస్తున్నాడు, నేనెందుకు వెళ్ళాలి, పిన్నికి కదా ఇచ్చిండేది ప్రామిస్, నేనెందుకు పాలించాలి అని ఎప్పుడు క్వశ్చన్ చేయలే.
అందుకనే రాముడి గురించి మాట్లాడంగానే ఫస్ట్ మనం ఏమంటాము, పితృవాక్య పరిపాలకుడు. అవునా? అంటే అదే మొదటి గుణము. పెద్దవారిని గౌరవించారు, తండ్రి చెప్పిన మాటను నడిచాడు, ఎప్పుడు కూడా ఆయన మాటకి జవదాటలేదు అని అంటున్నాము. అంటే అర్థం ఏంటి, ఆయన ఎలాంటి స్థితిలో కానీ, భార్యను పోగొట్టుకున్నప్పుడు కానీ, లేదు ఆమె కోసం యుద్ధం చేసినప్పుడు కానీ, లంకా నగరం వాళ్ళకు వెళ్లాల్సి వచ్చినా కానీ, ఆయనకి ఎలాంటి సంయోగం ఎక్కువ దొరకని టైంలో కానీ, లేదు సీతకి కష్టాలు వచ్చినప్పుడు, లేదు ఆమె బంగారు లేడీకి ఆకర్షితమైనప్పుడు కానీ, ఆయన స్థితి ఎలా ఉంది అని అంటే టోటల్ సెల్ఫ్ సెంటర్డ్. ఎప్పుడు కూడా చుట్టూ వచ్చినటువంటి విషయాలకి బానిస అవ్వకుండా తన స్థితిని మెయింటైన్ చేశాడు. అంటే ఒక మేనేజ్మెంట్ రూపంలో చూసినట్లయితే ఎక్స్టర్నల్లీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఆయన ఇన్నర్ మేనేజ్మెంట్ టోటల్ లైన్లో ఉంది. ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్కి, ఆ స్థితిగతుల్లో ఆయన ఇలా అవ్వకుండా, అంటే ఎప్పుడు చంచలంలోకి రాకుండా స్థిరంగా అచంచలంగా ఉన్నారు. అందుకనే రాముడి యొక్క రాజ్యం కావాలి అని అనుకుంటూ ఉన్నాం మనం. రాముడికి అంత పేరు ఉంది. సో వాస్తవంగా చూసినట్లయితే ఆయన గుణాలు చాలా ఉన్నాయి. అందుకనే మన దేశంలో రాముడి గురించి మాట్లాడినప్పుడు ఆదర్శ పురుషుడు అని అనడం జరిగింది. సీతని ఆదర్శ స్త్రీ అని అన్నారు, రాముడిని ఆదర్శ పురుషుడు అని అన్నాము. భలే వేరే దేవి దేవతల యొక్క చాలా మంచి గుణాలు చెప్తూ ఉన్నాం, చాలా మంచి మహిమ చేసాము, కానీ ఆదర్శ పురుషుడు అంటే శ్రీరాముడు అని అన్నాము. అవునక్కే గారు. అంటే ఆయన గుణాల ఆధారంగానే ఆయన యొక్క పేరు అనేటువంటిది అంత ఉన్నతంగా ఉంది. సో పితృవాక్య పరిపాలకుడు అని అన్నాము, ఏకపత్ని వ్రతుడు అని అన్నాము, ఆజ్ఞాకారి ఉన్నారు, నిశ్చయంతో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎప్పుడు ఏ విధంగా ఒక డ్యూయాలిటీ లేదు, ఒకే విధంగానే ఉన్నారు. సో తనేమనుకున్నాడో అదే చేయగలిగాడు. అంటే ఎక్స్టర్నల్లీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఆయన వాటి ప్రభావంలోకి రాలేదు. సో ఇవన్నీ విషయాల కారణంగా వివేకవంతంగా ఉన్నారు కాబట్టినే ఆయన్ని ఆ విధంగా ఆ గుణాల ఆధారంగా రాముడిని గుర్తు చేయడం జరుగుతుంది. గాంధీ గారు కూడా చెప్పింది రామరాజ్యం కావాలి అని అన్నారు అని చెప్పేసి, ఆయన కూడా హే రామ్ అని అన్నారు అని మనం ఈవెన్ ఆయన యొక్క సమాధి పైన కూడా హే రామ్ అని చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరి ఆదర్శం ఏంటి అని అంటే రాముడి సమానంగా కావడము అని అర్థము. చాలా అద్భుతంగా చెప్పారు అక్కయ్య గారు రాముడి యొక్క గుణాలన్నీ వివరిస్తూ. నాకు చిన్నప్పటి నుంచి కూడా శ్రీరామనవమి అంటే పానకం, వడపప్పు, అవును, ఇవే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి మనకి. అవును. మరి ఈ శ్రీరామనవమి నాడు ఆ పానకానికి, వడపప్పుకి అంత మహత్వం ఎందుకు అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న. చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ పానకము, వడపప్పు, చల్లటి మజ్జిగ, ఈ మూడు గుర్తొస్తాయి. వాస్తవంగా చూసినట్లయితే మనము ఈ చైత్ర నవరాత్రులు ఏవైతే జరుపుకుంటున్నామో, ఈరోజు లాస్ట్ డే చైత్ర నవరాత్రులు అంటే ఉగాది పండుగ నుంచి మొదలుకొని ఈ రోజు దాకా మనం ఉగాది ఎపిసోడ్లో కూడా అనుకున్నాం అనమాట, ఎలా హెల్త్ బెనిఫిట్స్తో ఉన్నాయి అనేటువంటిది. ఇప్పుడు ఏ సీజన్ నడుస్తోంది? మనం వాస్తవంగా ఈ ఉగాది నుంచి చూసినట్లయితే వసంత ఋతువు వచ్చింది, అలాగే గ్రీష్మ తాపం మొదలైంది, ఎండాకాలం వచ్చింది కదా. సో ఈ ఎండాకాలము ఈ చేంజ్ అయినటువంటి టైంలో చూసినట్లయితే ఆ ప్రకృతి ఎలా అయితే చేంజ్ అవుతుందో, సూర్యుడి యొక్క సూర్యరశ్మి ఎప్పుడైతే పెరిగిపోతుందో, భూమి వేడవడం ఎక్కువగా మొదలవుతుందో, అప్పుడు దాని ప్రభావంతో మానవుడి యొక్క మనస్సు ప్రభావం, అంటే మనస్సు కూడా మారుతుంది. అంటే దాని అనుసారంగా మనసులో చిత్త ప్రకోల్పాలు పెరుగుతూ ఉంటాయి, శరీరం కూడా వేడెక్కుతుంది, ఆ వేడితో ఇంకా మళ్ళీ మనసు కూడా అంటే చిత్తం కూడా వేడవుతూ ఉంటుంది. అలాంటి విధంగా సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని శాంతపరచడానికి గుర్తుగా మనము ఈ శరీరంలోని వేడిని తగ్గించడానికి, ఆ తాపాన్ని తగ్గించడానికి కోసము ఈ వడపప్పుని, పానకాన్ని, మజ్జిగని ఇవన్నీ తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాము. ఇదే ప్రసాదం యాక్చువల్లీ ఈ పండుగకి.
మనం గత ఎపిసోడ్స్లో కూడా చెప్పడం జరిగింది, ఒక రిలీజియస్గా ముడిపెడితే ఏదైనా కానీ మనం చాలా చక్కగా చేస్తాము. అందువల్ల హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, లేదు మనం చేసేటువంటి సామాజికంగా చేసేటువంటివన్నీ కూడా ఒక మీనింగ్తో పెట్టడం జరిగింది. సో అలా అయినా ఆ రోజు అవన్నీ తింటామేమో అని చెప్పేసి. అలాగే చూసినట్లయితే ఈ ఎండాకాలం అంతా చలివేంద్రాలు వేస్తూ ఉంటారు, మజ్జిగిస్తూ ఉంటారు. స్పెషల్లీ చిన్న చిన్న ఊళ్ళల్లో చూసినట్లయితే రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రోడ్ల మీద చలివేంద్రాలు వేస్తూ ఉంటారు. అంటే చల్లబరచడానికి గుర్తుగా ఇవన్నిటిని మనం ఉపయోగిస్తాము. దాంతో మన చిత్తాన్ని కూడా చల్లబరిచేటువంటి ప్రయత్నము, మన ఆలోచనల్ని చల్లబరిచే విధంగా మనము ఆలోచిస్తే దాంతోపాటు ఇది కూడా సరిపోతుంది. చాలా బాగా వివరించారు అక్కయ్య గారు. ఆ పానకం వల్ల మన ఆరోగ్యానికి అలానే మన స్థితికి కూడా, అవును, ఫిజికలీ అండ్ మెంటలీ కూడా ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా వివరించారు. అక్కయ్య గారు, ఈ ఉగాది తర్వాతన శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. అవును, అంటే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత రామరాజ్యం జరుపుకుంటున్నారు రాముడి గురించి. దీనికి ఉగాదికి ఈ రామరాజ్యానికి ఏమైనా ఆధ్యాత్మికమైన సంబంధం ఏమైనా ఉందంటారా? వాస్తవంగా చూసినట్లయితే అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనము శివరాత్రిని జరుపుకున్నాము, అంటే శివుడు అవతరించినటువంటి సమయము. ఆ తర్వాత ఆయన వచ్చి జ్ఞానం యొక్క రంగుని మన పైన జల్లుతున్న దానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకున్నాము. దాంతో మన జీవితం అనేటువంటిది కొత్తగా మారుతుంది, దానికి గుర్తుగా ఉగాది జరుపుకున్నాము. మళ్ళీ మన జీవితాన్ని ఒక ఆదర్శప్రాయంగా తయారు చేసుకోవడానికి గుర్తుగా ఇప్పుడు శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉన్నాము. ఇలా లైన్గా అన్నిటికీ ఆధ్యాత్మికత అనేటువంటిది ముడిపడే ఉంది. మనం ఏవైతే పండుగలు చేసుకుంటున్నామో వాటన్నిటితో పాటు మరి ఈ రామాయణము అనేటువంటిది రకరకాల కాంటెక్స్ట్లలో అనడం జరుగుతూ ఉంటుంది. మన ఇళ్లలో కూడా ఎప్పుడైనా ఏమన్నా విషయాలు కింద మీద అయ్యాయి అనుకోండి, పెద్ద రామాయణం చేస్తున్నారు అంటారు, రాద్ధాంతం చేస్తున్నారు అని, ఇంటింటికి రామాయణం ఉంటుంది. సో ఈ రామాయణము అనేటువంటిది వాస్తవంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి లోపల జరుగుతూ ఉంది. అండ్ ఎవ్రీ టైం కాన్స్టాంట్లీ ఉంది, రోజంతా జరుగుతూనే ఉంది లోపల. మీరు స్టార్టింగ్ లోనే అన్నారు రాముడి యొక్క నడిచినటువంటి బాటనే రామాయణము అని అన్నారు. సో రాముడు ఆ పరిస్థితుల్లో ఎలా నడిచారు అనేటువంటిది. సో వాస్తవంగా చూసినట్లయితే ఈ రామాయణము అనేటువంటిది, రాముడు అని అంటే రమింపచేసేవాడు అని, ఆయన హిస్టరీని చూసినట్లయితే వారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో దశరథుడు అని అన్నాము కదా. సో దశరథుడు అని అంటే ఎవరు? దశ అంటే 10, అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధిరోహించినటువంటి వాడు. అంటే వాటికి బానిస అవ్వకుండా అన్నిటిపైన విజయాన్ని పొందినటువంటి వాడు దశరథుడు. ఓకే. అవి రథంలో ఎలా అయితే గుర్రాలు అటు ఇటు వెళ్తూ ఉంటాయో ఇలా ఈ 10 డైరెక్షన్లెస్ వెళ్తూ ఉన్నాయి, కానీ వాటన్నిటినీ తన యొక్క అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు. అలాంటి రాజు ఆయన దశరథుడు. మరి అలాంటి వారికి, అంటే ఎవరైతే సెల్ఫ్ సావరెన్గా ఉంటారో, స్వయం పైన సార్వభౌమాన్ని సాధించి ఉంచుకుంటారో వారికి 3 ఎప్పుడు తోడుంటారు. అందుకనే 3 ధర్మపత్నుల్ని చూపించడం జరిగింది. మొదటి వారు చూసినట్లయితే కౌసల్య, అంటే కుశలత్వం ఉండేటువంటి ఆమె. అవునా? అంటే షీ స్కిల్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవరైతే సెల్ఫ్ సావరెనిటీ అనేటువంటిది తెస్తారో, సార్వభౌమాధికారం స్వయం పైన చేస్తారో, అలాంటి వారు అన్నిట్లో కూడా స్కిల్ఫుల్గా ఉంటారు. రైట్? అంటే అదొక టాలెంట్, అదొక ఆర్ట్ అన్నమాట. రెండో పత్నిగా చూపించడం జరిగింది కైకేయి. అంటే చాలా చక్కగా మంచి గుణాలతో ఉండేది ఆమె. మళ్ళీ కథ రామాయణం తయారైందే తన దగ్గర నుంచి, అది వేరే విషయము. కైకేయి అందరితో కూడా మంచిగా ఉంటూ, మరి తను భర్త చెప్పిన విధంగా, లేదు భర్తను తన గ్రిప్లో పెట్టుకున్నటువంటి ఒక మంచి ఇంటలెక్చువల్ అన్నమాట. మూడో వ్యక్తి సుమిత్ర, అంటే అందరితో మిత్రత్వ భావం ఉండేటువంటి వారు.
అంటే ఎవరైతే సెల్ఫ్ సావరెన్గా ఉంటారో వారికి కుశలత్వము ఉంటుంది, అందరితో మంచిగాను ఉంటారు, మిత్రత్వాన్ని వహిస్తూ ఉంటారు, ఇంటలెక్చువల్ గాను ఉంటారు. సో అలాంటి వారికి సంతానం ఎవరు? రాముడు. అదే 4 సంతానాన్ని చూపించారు, కానీ రాముడు బీయింగ్ ఎ ఫస్ట్ పర్సన్. సో రాముడి గురించి మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఆ గుణాలన్నింటినీ చూసాము. మరి నెక్స్ట్ చూసినట్లయితే తన తమ్ముడు భరతుడు. సో భరతుడు అని అంటే పితృవాక్య పరిపాలకుడైనటువంటి అన్నయ్యని ఎప్పుడు ఆయన ఏం చెప్తే అలాగే ఉన్నారు, అలాగే తండ్రి ఏం చెప్పారో తల్లి ఏం చెప్పారో తనకిష్టం లేకపోయినా కానీ పాటించాడు కొన్ని విషయాల్లో. అందుకనే మనం భరతుడు రాముడి పాదుకలు పెట్టి రాజ్యం చేసినట్టు చూపిస్తూ ఉన్నాము. అంటే తనకిష్టం లేకపోయినా కానీ తల్లిదండ్రుల మాటల్ని ఎప్పుడు కూడా జవదాటలేదు. లక్ష్మణుడు అంటే లక్ష్య సిద్ధిని ప్రాప్తించినటువంటి వారే లక్ష్మణుడు. శత్రుఘ్నుడు ఎలాంటి శత్రుభయం లేనటువంటి వారు, అలాంటి వారు శత్రుఘ్నులు. అంటే ఎవరికైతే సెల్ఫ్ సావరెనిటీ ఉంటుందో కుశలత్వము, బుద్ధిబలము మరియు మిత్రత్వ బలము అన్నీ ఉంటాయో వారికి 4 ప్రాప్తిస్తాయి. సో కేవలం ఒక కథలాగా చేసుకోవడం ఒకటే కాదు, దాని నుంచి వాట్ ఈస్ ద లెర్నింగ్స్ బిహైండ్ దట్ ఫెస్టివల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ప్రతి పండుగ వస్తుంది, ఆ ఒకరోజు మనం వైభవంగా జరుపుకుంటాము, మళ్ళీ అయిపోతుంది. కానీ ఆ పండుగ నాకేం నేర్పించబోతోంది, ఏం నేర్పిస్తోంది? ఎందుకు అంటే రామాయణము ఎంత గొప్ప కావ్యము అని అంటే ఇట్ ఇస్ ఎ గ్రేట్ మేనేజ్మెంట్ టెక్స్ట్. ఇంతకు ముందు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా మేనేజ్మెంట్లో మనం ఎక్కడో ఒక చోట ఉపయోగిస్తూ ఉన్నాము. కౌసల్య ద వన్ హూ హ్యాస్ ద స్కిల్ఫుల్ ఐడియాస్. ప్రతి టీంలో కూడా స్కిల్ అనేటువంటిది చాలా అవసరము. ప్రతి ఒక్కరికి కూడా సుమిత్ర చాలా కావాలి. అందరితో ఎలా మన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, ఇంటలెక్చువల్గా అందరిని ఇంప్రెస్ చేసే విధంగా ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా కావాలి. ఇవన్నీ మేనేజ్మెంట్లో మనం చూస్తూనే ఉన్నాము. సో ఇట్స్ ఎ గ్రేట్ మేనేజ్మెంట్ టెక్స్ట్ రామాయణం వాస్తవంగా చూసినట్లయితే. సో రాముడి లైఫ్ కూడా ఆ విధంగానే ఉంది. సో రామాయణం మనకి ఇంకా ఏం నేర్పిస్తోంది అని అంటే మన జీవితాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి. ఇంతకుముందు అనుకున్నట్టు ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ, ఎలాంటి కష్టకార్యాలు వచ్చినా కానీ ఆయన ఎదురుగా, కానీ తన స్మైల్ ఏదైతే ఉందో తను ఎప్పుడు పోగొట్టుకోలేదు. లేదు నేను చెయ్యను అని ఎప్పుడు డిప్రెస్ అయినట్టు, సప్రెస్ అయినట్టు చూపించడం లేదు రాముణ్ణి. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ దానిపైన ఎలా విజయాన్ని పొందాడు, తన మానసిక స్థితిని ఎంత గట్టిగా పెట్టుకున్నాడు, ఎంత దృఢంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు అనేటువంటిది చూడటం జరిగిందనమాట. మనము మీరు చెప్పినట్టు అక్కయ్య గారు, మన సమాజంలో అందరితో మనం ఎలా ఉండాలి అని ఒక్కొక్క పాత్ర నుంచి, దశరథుడి నుంచి ఏం తీసుకోవాలి, శ్రీరాముడి నుంచి ఏం తీసుకోవాలి, ఈ సమాజంలో మనం ఎలా మెలగాలి అందరితో అవును అని ఈ రామాయణం నుంచి మనం నేర్చుకోవచ్చు. సీతాదేవి రాజ్యాన్ని అలానే మహారాణి పదవిని త్యాగం చేసి 14 సంవత్సరాలు వనవాసానికి సిద్ధమయ్యారు. అవును. మరి అటువంటి సీతాదేవిని వనవాసంలో బంగారు లేడికి ఆకర్షణమైనట్లు చూపించారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు అక్కయ్య గారు? ఇది కూడా ఒక మేనేజ్మెంట్ లెసన్. ఎందుకు అనంటే సీత అనంటే ధరిత్రి పుత్రి అని అన్నాము. భలే అక్కడ తల్లిదండ్రుల్ని చూపించినా కానీ సీత పుట్టింది ఎవరికి? భూదేవి యొక్క పుత్రిక అని అన్నాము. అంటే భూదేవి అంటే పంచతత్వాలతో తయారైనటువంటిది ఈ భూమి. అంటే ఈ దేహం అనేటువంటిది భూదేవితో అంటే పంచతత్వాలతో తయారైనటువంటి సీత లాంటిది కదా. సో దీంట్లో రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. కానీ రాముడిని ఎలా అయితే ఆదర్శ పురుషుడు అని అన్నామో, సీత కూడా ఆదర్శ స్త్రీగా చూపించడం, ఆదర్శ నారిగా చూపించటం జరిగింది. అనంటే తను ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినా కానీ భర్త ఏ విధమైనటువంటి దారిలో నడిచాడో అదే దారిలోనే వచ్చింది. యంగ్ వైఫ్ తను ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చింది. అత్తారింటికి రాగానే పట్టప్రాణి అయినా కానీ వనవాసానికి పంపించాలి అని అంటే తను చెప్పొచ్చు, నేను రాను, నీకు కదా శిక్ష ఉండేది, నీకు కదా మీ అమ్మ చెప్తూ ఉండేది రాజ్యం చేయకూడదు, సో నువ్వు వెళ్ళు,
కానీ తను తన భర్త అడుగుజాడల్లోనే నడిచింది కదా. అవునక్కయ్య గారు. అంటే ఏదైతే మనం నడవాల్సినటువంటి మార్గం ఉందో, సెట్ ఆఫ్ కోడ్స్ అండ్ కాండక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన ఆమె నడిచింది. అందుకనే భర్త చెప్పిన విధంగా భర్తతో పాటు అడవుల్లోకి వెళ్ళింది. తను ఒక రాణి, తనేమి ఆటవికురాలు కాదు, కానీ 14 సంవత్సరాలు అలా అడవుల్లో జీవించడము ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఎన్ని రకాలైనటువంటి భయాలు, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు, తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితి అది. అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎక్కడికి వెళ్ళాలి, ఏమవుతున్నాయి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏం తెలీదు. కానీ జస్ట్ షీ ఒబేడ్ ద ఆర్డర్స్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ షీ జస్ట్ వెంట్. సో ఇది ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటివి. ఏదైనా విషయానికి కమిట్ అయితే అలాగే కమిట్మెంట్. సీత అదే ఫుల్ కమిట్మెంట్తో, రైట్. మనం చూసినట్లయితే తన యొక్క జీవితం అనేటువంటిది చాలా ఒడిగిదొడకలతో ఉంది. రావణుడు తీసుకొని వెళ్ళిపోయాడు, అక్కడ ఎన్ని కష్టాలు పడింది ఇవన్నీ చూసాము. రావణుడు తీసుకొని వెళ్ళే కంటే ముందు ఏదైతే ఉందో ఆ సీనే మీరు అడిగారనమాట. సో రావణుడు ఎవరు వాస్తవంగా, అది కూడా ఒక మేనేజ్మెంట్. ఎందుకు అంటే రావణుడు చాలా గొప్పవాడు. వాస్తవంగా చూసినట్లయితే ప్రపంచంలో ఏ బలాలైతే కావాలో అలాంటి బలాలన్నీ రావణుడి దగ్గర ఉన్నాయి. ఒకటి, ఆయన బ్రాహ్మణోత్తముడు, అందుకనే రావణ బ్రహ్మ అని అన్నారు. అంటే బ్రహ్మ దగ్గర అన్ని వరాలని పొందాడు. అండ్ తన కులం కూడా చాలా ఉన్నతమైనటువంటి కులము. శివుడు యొక్క భక్తుడు, ఎన్నో వేదశాస్త్రాలన్నిటినీ పారాయణం చేసినటువంటి వాడు, అంటే పరమ జ్ఞాని. రెండోది పరమ తపస్వి, అందుకని ఎంతో తపస్సు చేసి తను ఎన్నో శక్తుల్ని, ఎన్నో అస్త్రాల్ని, శస్త్రాల్ని తన దగ్గర ఉంచుకున్నాడు. యుద్ధంలో ఏవైతే కావాలో ఆ అస్త్రశస్త్రాలన్నీ తన దగ్గర ఉన్నాయి. మూడోది చూసినట్లయితే తన దగ్గర బుద్ధిబలం కూడా చాలా ఎక్కువ ఉంది, రైట్. నాలుగోది ఆయన దగ్గర ధనబలం కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే బంగారు లంకను కట్టించాడు అని అంటాము. ఇన్ని ఉంటే కూడా ఒక నెగటివ్ క్యారెక్టర్, విలన్ రావణుడు. ఎందుకని? తన యొక్క వివేకాన్ని ఎక్కడ సరిగ్గా ఉపయోగించాలో తెలియని కారణంగా ఎప్పుడైతే ఒక ప్రలోభానికి వశమైపోయాడో, ఒక స్త్రీ మోహానికి వశమయ్యాడు, ఆ ఒక్క గుణం, ఆ ఒక్క నెగటివిటీ ఈ ఎన్ని పాజిటివిటీస్ ఉన్నా కానీ తన యొక్క క్యారెక్టర్ని తీసేసింది. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిందే. ఎన్ని ఉంటే కూడా ఏదైతే చెడుకి ఆకర్షితం అవుతామో, బానిసగా అయిపోవాలి అని అనుకుంటామో చెడుకి, ఆ గుణం మనల్ని కిందికి దించేస్తుంది. మరి ఇక్కడ సీత విషయంలో కూడా చూసినట్లయితే సీత వెళ్ళింది ఇంత పెద్ద రాజ్యాన్ని, తండ్రి గారు తక్కువైండేటువంటి వారు కాదు, మామగారు తక్కువైన వారు కాదు, అలాంటి మంచి మంచి రాజ్యాలు, అంత భోగభాగ్యాలు ఉన్నటువంటి ఆమె కూడా ఒక్క సెకండ్లో వాటన్నిటి నుంచి డిటాచ్ అయిపోయింది కదా. అడవులకు వెళ్ళారు, నార వస్త్రాలని కట్టుకొని వెళ్ళారు అని అన్నాము. అంటే ఏమీ లేనటువంటి స్థితిలో కూడా తన యొక్క సంయమనాన్ని ఎప్పుడు పోగొట్టుకోకుండా వెళ్ళింది అని. కానీ ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నాము, ఒక బంగారు లేడికి వశమైపోయింది అని. ఇంత భోగభాగ్యాలు, సిరి సంపదలు ఉండేటువంటి ప్రపంచము, అలాంటి రాజ్యానికి పట్టప్రాణి, మరి ఇక్కడ బంగారు లేడికి ఎలా వశమైంది? వాస్తవంగా చూసినట్లయితే ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది? సో వశమైన తర్వాత బంగారు లేడీ అంటే రావణుడి యొక్క ఒక ఆకర్షణీయమైనటువంటి రూపము. చెడు ఒక ఆకర్షణీయంగా వస్తుంది, చాలా టెంప్టేషన్గా ఉండే విధంగా, ప్రలోభానికి లోన్ చేసే విధంగా వస్తుంది మన దగ్గర కూడా. ఎందుకంటే మనందరము ధరిత్రి పుత్రికలు, మనందరము సీత రూపంలో చూసినట్లయితే మనం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకి లొంగిపోతూ ఉంటాము కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుంది? అది ఫస్ట్ తప్పు, సీత చేసినటువంటి మొదటి తప్పు, దానికి వశమైంది. రాముడు కాషన్ చేశాడు,
సీత నీకు అది తగదు, అది రైట్ కాదు, అది భ్రమ అని చెప్పినా కానీ తను లేదు నాకు అదే కావాలి అని మొండి పట్టింది. అవునా? చలో నీకు కావాలి కదా నేను తెచ్చి పెడతాను. సో రాముడు వెళ్ళాడు మళ్ళీ జింక వెనకాల. మరి ఆ తర్వాత పిలుపులు వినిపించాయి, లక్ష్మణ లక్ష్మణ అని కొద్దిసేపు తర్వాత. సో లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా నువ్వు నా తల్లి స్వరూపం, నువ్వు అది అన్నయ్య మాట్లాడినటువంటి మాటలు కాదు, ఇది మాయా రావణుడు చేస్తున్నటువంటి భ్రాంతుల్లో తీసుకొని వస్తున్నాడు, నమ్మకు నువ్వు. సో సీత ఏం చెప్పింది, లేదు నీకు చెడు దృష్టి ఉంది నా పైన, అందుకనే మీ అన్నయ్య చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, పిలుస్తూ ఉంటే కూడా నువ్వు వెళ్ళలేకుండా పోతున్నావు అని. ఇక్కడ రెండో తప్పు చేసింది. అంటే వాళ్ళ భర్త రాముడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఫుల్ శక్తివంతుడు, పరాక్రమశాలి ఆయన. ఆయన యొక్క శక్తిని శంకించింది, ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అని. అండ్ ఈయనకి కూడా శంకిస్తోంది లక్ష్మణుడు. అంటే లక్ష్యాన్ని వదిలేసింది. లక్ష్మణుడు అంటే లక్ష్య సిద్ధి ప్రాప్తించినటువంటి వాడు. సో లక్ష్యాన్ని వదిలేసి మనము ఆ టెంప్టేషన్స్లోకి ఎప్పుడైతే వెళ్తామో, పరమాత్మ రాముడు వచ్చి చెప్తూ ఉన్నాడు మీకు ఇది తగదు అని, కానీ వాటిని పెడచెవిన పెట్టేసి మనం పక్కనకి వెళ్ళిపోతాం, మనం డీవియేట్ అయిపోతాం మన మార్గం నుంచి. ఆ సమయంలో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఇంకో తప్పు కూడా చేసేసింది. లక్ష్మణుడు వేసినటువంటి గీత ఏదైతే గీసి వెళ్ళాడో, మా తల్లి నువ్వు ఈ గీతను దాటి రాకు, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా ఇది లక్ష్మణ రేఖ. తనేం చేసింది, మాయా రావణుడు వచ్చి భిక్ష అడిగినప్పుడు ఆ గీత దాటింది. దాటంగానే తన పతనం అనేటువంటిది జరగడం మొదలైంది. అంటే ఏవైతే లక్ష్యం అనేటువంటి గీతలు ఉన్నాయో మన జీవితానికి, మన సమాజం యొక్క కట్టుబాట్లు, నియమాలు, చట్టాలు, ఇవేవైతే లాస్ ఉన్నాయో ఆ లక్ష్మణ రేఖ, అవి మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బౌండరీ వాల్స్. కానీ మనం ఏం చేస్తాం, ఈ ప్రలోభాలకు అన్నిటికీ లొంగిపోయి వీటన్నిటిని దాటేసి, అంటే లక్ష్యాన్ని దాటి బయటకు వస్తాము. అది మళ్ళీ తప్పు. అంటే ఒక తప్పు చేస్తే ఇంకా లైన్గా తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తాం. అలా ఒక పతనం అనేటువంటిది మొదలవుతుంది. సో అప్పుడు రావణుడికి బానిసగా అయిపోయింది. రావణుడితో పాటు తనని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అని అంటే, తనని ఎప్పుడు టచ్ చేయలేకపోయాడు రావణుడు. ఎందుకంటే భూమాత పవిత్రత చిహ్నము, శుద్ధత్వానికి చిహ్నము. సో సీత కూడా పవిత్రత చిహ్నము. సో తన లోపల ఉన్నటువంటి పవిత్రతను ఎప్పుడు కోల్పోలేదు. అందుకని రావణుడు టచ్ కూడా చేయలేకుండా పోయాడు. తన ముందు ఒక గడ్డిపోచ సమానంగా చూసింది తనని, తన భోగభాగ్యాలన్నీ గడ్డిపోచలాగా చూసింది అని విన్నాము. కానీ ఒక తప్పు చేసిన దానికి కారణంగా తను ఇంకా అలాంటి శిక్ష అనేటువంటిది లేదు, అలాంటి జీవితం అనేటువంటిది కొనసాగించాల్సి వచ్చింది. సో ఇలా చూసినట్లయితే రకరకాల మీనింగ్స్, రకరకాల బిహేవియర్స్, రకరకాల మానసిక స్థితులు లేదు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించినటువంటి టెక్స్టే ఈ రామాయణ మహాకావ్యము. సో శ్రీరామనవమి రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి శ్రీరాముడి యొక్క పుట్టినరోజు సందర్భంగానూ చేస్తారు, రెండోది సీతమ్మ వారు మరి రాముడు వారి యొక్క కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. వాస్తవంగా మన సైడ్ ఎక్కువగా అంటే దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే కళ్యాణోత్సవం చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రతి శ్రీరామనవమికి కూడా అన్ని ఊళ్ళల్లో కళ్యాణోత్సవాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నార్త్ ఇండియాలో రాముడి వారి పుట్టినటువంటి రోజుగా చేసుకోవడం జరుగుతుంది అనమాట మనకి కళ్యాణోత్సవం. సో ఏదైనా కానీ మన జీవితంలో మంచి మార్గంలో నడవాలి అనేటువంటిది ఆదర్శాన్ని ఒక సెట్ చేసినటువంటి ఆదర్శప్రాయుడు శ్రీరాముడు అనమాట. చాలా అద్భుతంగా చెప్పారు అక్కయ్య గారు. మన జీవితంలో వచ్చే పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఎలా నిలబడాలి అని రామాయణం ద్వారా చాలా అద్భుతంగా చెప్పారు. అలానే
రాముడి గురించి విన్నాం, సీత గురించి విన్నాం. మీరు చెప్పినట్టు రావణాసుడు మహాశివభక్తుడు. అవును, ఆయనకి 10 తలలు చూపించారు. అసలు మామూలుగా అయితే ఏ మనిషికి కూడా 10 తలలు ఉండవు. అలా ఎందుకు చూపించారు రావణుడికి 10 తలలు? అవును. సో మీరు అడిగినట్టు 10 తలలు ఉండేటువంటి మానవులు ఎవరు ఉండరు. ఒక తలకే తలనొప్పి వస్తేనే తట్టుకోలేకపోతున్నాము. మరి రావణాసురుడికి పాపం 10 తలలకు ఒకేసారి తలనొప్పి వస్తే ఆయన ఎలా తట్టుకుంటాడు? సో 10 తలలు ఉండేటువంటి వాళ్ళు, అష్టభుజధారి దుర్గాదేవిని చూపించాము, 8 చేతులు చూపించాము, లేదు గణేశుడి చేతిలో 4 భుజాలు చూపించాము, మహావిష్ణువుకి 4 భుజాలు చూపించాము. ఇలా ఎవరైనా ఉంటారా వాస్తవంగా అని అంటే మన లైఫ్లో సింబాలిజమ్స్ 10 తలలు ఉండేటువంటి వారు వాస్తవంగా ఎవరు ఉండకపోవచ్చు. అసలు బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది అది కూడా ముఖ్యం కదా. సో మే నాట్ బి ద రియల్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి సింబాలిజం ఏంటి? వాస్తవంగా మానవుడిలో ఈరోజు పంచవికారాలు చాలా ప్రకోపించి ఉన్నాయి కదా. స్త్రీలలో పంచవికారాలు ఉన్నాయి, పురుషుల్లోనూ పంచవికారాలు ఉన్నాయి. పంచవికారాలే కాకుండా దాని వెనకాల చాలా రకాలైనటువంటి ఇంకా వికారాలు ఉన్నాయి. ముఖ్యంగా 5 వికారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు పంచవికారాలు అని అంటున్నాము. దాంతోపాటు ఈర్ష, ద్వేషము, నిద్ర, అసూయ, అతి భోజనము, అతి నిద్ర, ఇంకా రకరకాలైనటువంటి సోమర్తనము, అత్యాశ రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఈ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఆ 10 తలలు 10 మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలకి, వికారాలకి గుర్తుగా 10 తలల్ని చూపించటం జరిగింది. ఇంతకుముందు అనుకున్నట్టు రావణుడు పరమశివ భక్తుడు, చాలా లర్నెడ్ స్కాలర్, చాలా ధనవంతుడు, చాలా బుద్ధివంతుడు, మరియు తనకి చాలా శక్తులు ఉన్నాయి. అన్నీ ఉంటే కూడా ఒక వికారానికి వశమైన కారణంగా ఎన్నో వికారాలు వచ్చేసినట్టు చూపించటం జరిగింది కదా. అందుకని రావణాసురుడి కథలో కూడా చూసినట్లయితే రావణాసురుడిని చంపడానికి ఎప్పుడైతే రాముడు వెళ్ళాడో ఏం చేశాడు? తను బాణం పట్టి ఒక్కొక్క తలని సంహరించడం మొదలు పెట్టాడు. కానీ ఏమైంది? మళ్ళీ మళ్ళీ ఇంకొక తల వచ్చి అతుక్కుంటూ ఉంది. సో ఎంతసేపు అయినా కానీ అలాగే యుద్ధం జరిగినట్టు చూసాము. కానీ లాస్ట్కి వెనకాల నుండి విభీషణుడు చెప్పాడనమాట, కుంభస్థలంలో కొట్టు కదా, పొట్టలో కుంభస్థలంలో కొట్టు, అక్కడ నువ్వు ఇది చేస్తే ఆ రావణాసురుడు చనిపోతాడు అని అన్నాడు. సో వాస్తవంగా కుంభస్థలం అంటే కేవలం పొట్టని కాదు, ఏదైతే ముఖ్యమైనటువంటి వికారము, దేహాభిమానం, ద బాడీ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ఆఫ్ ఈగో, కాన్షియస్నెస్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేహ అభిమానము అని అంటాము. ఈ దేహాభిమానం అనేటువంటిది అన్ని వికారాలకి మూలము. సో విభీషణుడు రావణుడి యొక్క తమ్ముడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క బుద్ధి మంచి మార్గంలో ఉన్న కారణంగా ఆయన సైగ చేశాడు రాముడికి, ఏదైతే మూలం ఉందో దాన్ని సంహరించు అని అన్నారు. సో మూలం దేహాభిమానాన్ని ఎప్పుడైతే ఆయన కొట్టాడో అప్పుడు ఇంకా అన్ని తలలు పోయాయి. సో ఎప్పుడైతే దేహాభిమానాన్ని మనం ఓవర్కమ్ చేస్తామో ఆ శారీరక అభిమానం ఏదైతే ఉందో, చాలా సూక్ష్మమైనటువంటి అభిమానము, బుద్ధి యొక్క అభిమానము, లేదు అలంకారం యొక్క, లేదు అందం యొక్క అభిమానము, చదువు యొక్క అభిమానము, డబ్బు యొక్క అభిమానము, హోదా యొక్క అభిమానం, రకరకాలు ఇవన్నీ దేహాభిమానం అని అంటే, ఈ అభిమానాలన్నిటికీ మూలం ఏదైతే దేహాభిమానం ఉందో దాన్ని ఒకవేళ మనం ఓవర్కమ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ 10 తలలు ఉండేటువంటి రావణాసురుడు సంహరింపబడతాడు అని అర్థం అన్నమాట. సో రావణుడిని తీసేయాలి మన లోపల అని అంటే ఫస్ట్ ఏం తీయాలి అని అంటే లోపల ఉన్నటువంటి ఈగో, బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానం ఏదైతే ఉందో, ఈ అభిమానాలు, రకరకాల అభిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలి. సో ఎలా సాధ్యము అని అంటే పరమాత్మ రాముడు చెప్పారనమాట. ఏమని చెప్పారు అని అంటే, వాస్తవంగా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారో, ఒరిజినల్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఆత్మ, సో దాన్ని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు
పరమాత్ముడిని స్మృతి చేసినట్లయితే ఈ అభిమానం అనేటువంటిది తొలగిపోతుంది అని అన్నారు. సో దాన్నే మనం మెడిటేషన్ అని అనడం జరుగుతుంది. అంటే ఆంతరిక సాధన, ఎంతైతే సాధన చేస్తూ ఉంటామో అంత ఆ దేహాభిమానం నుండి మనం బయటికి రావడం జరుగుతుందన్నమాట. అందుకనే రకరకాల రాముళ్ళని చూపించారు. ఒక రాముడు ఎవరు అంటే మనం దశరథ తనయుడు రామాయణంలో చూసినటువంటి రాముడిని చూడటం జరిగింది. రెండో రాముడు ఎవరు అని అంటే పరమాత్ముడిని కూడా రాముడు అని అనటం జరిగింది. వాస్తవంగా మీరు అడిగినట్టు మొదట్లో అడిగారు రాముడు అంటే అర్థం ఏంటి అని. రమింప చేసేవారు, అందరి హృదయాలకే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థము. సో ఆ రాముణ్ణి ఎప్పుడైతే మనం తలుచుతామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి వికారాలన్నీ పోతాయి. అప్పుడు మనం సరైనటువంటి బాటలో నడవగలుగుతాము. ఆయన కూడా రాముడు అని అనొచ్చు, పరమాత్మ రామ. మూడో రాముడు హిందీలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట, ఘటఘటమే పసారా అని. అంటే ఘటం అని అంటే తల, ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి వాడు అని. అంటే అర్థం ఏంటి? ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఉండేటువంటిది ఆత్మ. అందుకనే ఆత్మ రాముడు అని అన్నారు. వాస్తవంగా ఆత్మ రాముడు అంటే ఈ ఆత్మను కూడా రాముడు అని అనొచ్చు. సో మనం ఏదైతే రామాయణ మహాకావ్యంలో విన్నటువంటి కథ ఉందో ఈ ముగ్గురు రాముళ్ళు ఉన్నారు దాంట్లో. జస్ట్ ఒక కథలాగా వినడము చదువుకోవడము కాకుండా దాని నుంచి ఏం లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ రామాయణంకి లేదు మన శ్రీరామనవమికి పండుగ జరుపుకోవడానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. లేదు అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటాము, కానీ మనం ప్రతి సంవత్సరం రామాయణం వింటాం కానీ దాన్ని ఆచరణలో పెట్టము కదా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి రామాయణంలో చాలా మీనింగ్ ఉందండి. ప్రతి క్యారెక్టర్కి ఉంది. అలాగే రావణాసురుడి తమ్ముడు గురించి మనం మాట్లాడినప్పుడు విభీషణుడు, మండోదరి కూడా మంచి క్యారెక్టర్గా చూపించడం జరిగింది. రావణ ప్రపంచంలో ఉన్నారు వాళ్ళిద్దరూ, కానీ సత్యమైనటువంటి మార్గంలో నడిచారు. అందుకనే తను కాషన్ చేసింది, నీకు ఇది తగదు అని భార్య చెప్పింది, మండోదరి చెప్పింది, నువ్వు చేస్తున్నటువంటిది రైట్ కాదు అని. కానీ తను వినలేదు. అంటే ఎప్పుడైతే మనం ప్రలోభాలకు లోనవుతామో, లేదు 10 తలలు ఉండేటువంటి రావణాసురుడి లాగా మన యొక్క నేచర్ని తయారు చేసుకుంటామో, అప్పుడు ఎవరైనా చెప్పినా కానీ పెడచెవన పెట్టేస్తాం. అదే కుంభకర్ణుని చూసినట్లయితే కుంభకర్ణుడు కూడా ఒక నెగటివిటీకి రూపము. కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు అని. సో ఎవరైనా ఉంటారా అసలు 6 నెలలు తినేవాళ్ళు, 6 నెలలు కంటిన్యూస్ గా 6 నెలలు తినడం, 6 నెలలు నిద్రపోవడం అనేది ఉండదు, ఎక్కడ ఉండదు. సో వాస్తవంగా కొంతమంది జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఒక పర్పస్లెస్ గా ఉంటుంది. తిని పడుకోవడము, లేదు అత్యాశ, అతి నిద్ర, అతి భోజనము, ఇవన్నీ కూడా వికారాలే. సో ఇవన్నిటికీ గుర్తుగా కుంభకర్ణుడు అంటే ఏది చెప్పినా కానీ చెవిలోకి వేసుకోలేకపోతూ ఉండటము. అంటే జ్ఞానం అనేటువంటిది లేదు, రైట్ మార్గం అనేటువంటిది చెప్పినా కానీ మనం అది పెడచెవి పెడుతున్నాము అంటే మనం కుంభకర్ణుని యొక్క నిద్రలో నిద్రింపబడినట్టు కదా. సో ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ మనకి చాలా నేర్పిస్తున్నాయి. మీరు అన్నట్టు రావణుని రాజ్యంలో మండోదరి, అలానే ఆయన తమ్ముడు విభీషణుడు కూడా ఉన్నా కానీ మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఈ రావణి రాజ్యంలోనే ఉన్నాం. పూర్తి కలియుగం అంతా కూడా మనం కూడా వారిలాగా మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి అంటే రాముడిలో ఉన్న గుణాలని మనలో అలవర్చుకోవాలి. అవును, మన జీవితంలో తీసుకొని రావాలంటే మన యొక్క ఆలోచనలు కావచ్చు, మాటలు కావచ్చు, కర్మలు కావచ్చు, మన దృష్టికోణం కావచ్చు, ఏ దాంట్లో అయినా కానీ ఒక రాముడు లాంటి మంచి గుణాలు, సుగుణశీలి అని అన్నాము. అంటే ఆయన క్యారెక్టర్ సుగుణాలతో ఉండేటువంటి శీలము అని అంటే క్యారెక్టర్ అని అర్థము. సో రాముడు కానీ సీత కానీ సుగుణశీలి అని అన్నామంటే మంచి గుణాలతో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అవి. సో అలాంటి క్యారెక్టర్స్ని మన లోపల తీసుకొని రావాలి. కాబట్టి రామాయణము అని అంటే వాస్తవంగా ప్రతి ఇంట్లో మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు రామాయణం మా ఇంట్లో జరుగుతోంది అన్నట్టు అంటున్నాము. సో ప్రతి ఒక్కరిలో కూడా ఈ రామాయణం కంటిన్యూస్గా నడుస్తుంది. యుద్ధం అనేటువంటిది నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా రాముడి క్యారెక్టర్స్ ఉన్నాయి, రావణుడి క్యారెక్టర్స్ ఉన్నాయి.
సో మనం దేన్ని పోషిస్తూ ఉన్నాము, దేని యొక్క విజయం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అది మన చేతిలో ఉంది. సో ఎప్పుడైతే రాముడి యొక్క గుణాలను మన లోపల ఎన్హాన్స్ చేస్తూ ఉంటామో అప్పుడు రాముడి యొక్క విజయం జరుగుతుంది, రావణాసురుడి యొక్క పతనం అనేటువంటిది జరుగుతుంది. ఇదే అసలైనటువంటి రామాయణము. సో మన లోపల రాముడి యొక్క గుణాలను అలవర్చుకోవడము. రావణుడి యొక్క గుణాలను అలవర్చుకుంటూ ఉంటే పతనం అయిపోతాము. ఇంకా చాలా సూక్ష్మంగా మనకు తెలియకుండానే రావణి గుణాలు వచ్చేస్తూ ఉంటాయి, లైక్ సీతాదేవిని చూపించిన. రైట్. సో అలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు కూడా మన పైన మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేదు, మన పైన నిశ్చయం ఉండాలి. ఐ హ్యావ్ టు బి వెరీ అలర్ట్, జాగరూకతతో ఉండాలన్నమాట. అప్పుడే నేను అలర్ట్గా ఉన్నప్పుడే నేను చేస్తుండేది రైటా రాంగా అనేటువంటిది అర్థమవుతుంది. లేదు అంటే సీత ఎలా అయితే ప్రలోభాలకు లోనైపోయి తప్పుల మీద తప్పులు చేసిందో అలా మనం కూడా చేసేస్తాము. అప్పుడు లక్ష్మణ రేఖను దాటేస్తాము అంటే కష్టాల పాలైపోతాం, రావణాసురుడి యొక్క చెరలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది అనమాట. రాముడి యొక్క లైఫ్లో మనం చూసినట్లయితే శివధనుస్సు గురించి కూడా చెప్పడం జరిగింది. శివధనుస్సుని ఎంతో మంది ట్రై చేశారు ఎత్తడానికి, కానీ ఎవరు ఎత్తలేకపోయారు. లాస్ట్కి రాముడే ఎత్తాడు అని విన్నాము. సో వాస్తవంగా శివధనుస్సు అని అంటే ఏంటి? ధనుస్సు అనేటువంటిది ఒక భగవంతుడు చెప్పినటువంటి మార్గము. ఎలా అయితే ఆ బాణం వేసాము అని అంటే స్ట్రైట్గా వెళ్తుంది, అలా పరమాత్ముడి మార్గం అనేటువంటిది ఏదైతే ఉందో, పరమాత్ముడు చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో దానిపైన సత్యంగా నడవాలి అని అంటే మనము రాముడు లాంటి గుణాలని మన లోపల అవలంబించినప్పుడు అది అలాంటి శివధనుస్సును కూడా ఎత్తాడు అని చెప్పడం జరిగింది అనమాట. చాలా అద్భుతంగా చెప్పారు అక్కయ్య గారు. రామరాజ్యం కావాలి అంటే రాముడు గుణాలు అలవర్చుకోవాలి అని మనం, అండ్ ప్రతి ఒక్కళ్ళు రాముడిలాగా తయారు కావాలి, మన గుణాలని అలా తయారు చేసుకోవాలి. అప్పుడే రామాయణం. ఏ స్థితిలో అయినా సరే రాముడు తన తండ్రిని కోల్పోయిన స్థితిలో కానీ, సీతాదేవి లంకలో ఉన్న స్థితిలో కానీ, లక్ష్మణుడు ప్రాణం పోయినంత పనైనది, అవును, ఆ స్థితిలో కూడా రాముడు ఒకే స్టేట్లో ఉన్నారు. అవును, మన లైఫ్లో కూడా ఎటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇదే ఇన్నర్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఎప్పుడైతే పెంచుకుంటామో అన్నిట్లో స్థిరంగా స్థిత ప్రజ్ఞ లక్షణము అని అన్నారు దాన్ని భగవద్గీత. సో అలా ఉండటమే మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ పరిస్థితులను చూస్తాం. ఎవరో ఒకళ్ళు శరీరాన్ని విడుస్తూ ఉంటారు, హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు, ఏదైనా ఇంటికి నష్టం కలుగుతూ ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, పాలిటిక్స్ మారుతూ ఉంటాయి, ఇప్పుడు ఎండలు పెరిగిపోతున్నాయి, అది కూడా మనల్ని అప్సెట్ చేస్తూ ఇంట్లో అందరినీ కూడా ఒకే రకంగా మేనేజ్ చేయాలి. అవును, రాముడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. అవును, అండ్ అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఎవరిని నొప్పించకుండా ఎలా మేనేజ్ చేయాలి, సంతృప్తి పరచాలి. అవును, మొత్తం సెల్ఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, సెల్ఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రామాయణం నుంచి నేర్చుకోవచ్చు. అవును, అన్ని మేనేజ్మెంట్ లెసన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ అక్కయ్య గారు, ధన్యవాదాలు. మీకు కూడా మీ చాలా అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి రామాయణంలో ఉన్న ఆధ్యాత్మిక వివరణలన్నీ, అలానే మన లైఫ్లో ఎలా వాటిని అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మాకు ఈరోజు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు అక్కయ్య గారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి మీకు కూడా అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకోవడానికి శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.